జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మావోయిస్టులకు సంబంధించినటువంటి ఒక కీలకమైన అప్డేట్ అయితే తీసుకువచ్చిన న్యూస్ మాత్రం చాలా బాగుంటుంది. ఓకేనా? మావోయిస్టుల గురించి మీకు అందరికి కూడా తెలిసిన విషయమే. వీళ్ళు తుపాకులు చేతబట్టుకొని అడవుల్లో తిరుగుతా కమ్యూనిస్టు రాజ్యాన్ని నిర్మిస్తాము, సమానత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ ఏజెన్సీ ప్రాంతాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా అభివృద్ధి జరగనీయకుండా అడ్డుకుంటూ ఉంటారు. గిరిజన ప్రాంతాలను ఎంత మాత్రం కూడా అభివృద్ధి చెందనేరు. పైగా ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ మావోయిస్టులు విదేశీ మతాలను, ఎడారి మతాలను స్వీకరించి గిరిజనులను కూడా మతం మారమని చెప్పేసి వాళ్ళని బలవంత పెడతారు. పైగా వీళ్ళ మాట విని మతం మారకుండా ఎవరైనా ఉంటే వాళ్ళను హత్యలు చేస్తారు. అంతేకాకుండా గత సంవత్సరం 9 మంది హిందూ యాక్టివిస్టులను అకారణంగా హత్య చేశారు. ఎందుకంటే వాళ్ళు చేసే వాటికి వీళ్ళు అడ్డం వస్తూ ఉంటారు కదా, అందుకని చెప్పేసి. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, మావోయిస్టులు అంటే హిందూ వ్యతిరేకులు కూడా, దేశ వ్యతిరేకులు మాత్రమే కాదు, హిందూ వ్యతిరేకులు కూడాను. అర్థమైందా? ఇక ఈ మావోయిస్టుల్లో ఉండేటటువంటి అగ్రనేతలు ఆ నేపాల్లోనో లేకపోతే ఆ బార్డర్ దగ్గర కూర్చొని ఆడాండా కూర్చొని సేఫ్ ప్లేస్ల్లో రాజభోగాలు అనుభవిస్తా సామాన్య మావోయిస్టులను ఈ భద్రతా బలగాల మీదకు దాడి చేయడానికి పురుగొల్పుతూ ఉంటారు. అందుకే అమిత్ షా గారు గత సంవత్సరం ఆపరేషన్ కగార్ను ప్రారంభించారు. వచ్చే సంవత్సరం ఏప్రిల్ నాటికి ఒక్క మావోయిస్టును కూడా ఉండనేమని చెప్పేసి ఆయన శబ్దం చేశారు. అమిత్ షా గారు ఒక మాట చెప్పినారు అంటే ఎట్టుంటుందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలిసేది. ఇక ఈ ఆపరేషన్ కగార్ ప్రారంభమైన దగ్గర నుంచి మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్తో సహా ఇప్పటి వరకు ఒక సంవత్సర కాలంలో 500 మంది వరకు ఈ మావోయిస్టులంతా కూడా హతమైపోయినారు. అంతేకాకుండా 1200 మంది మావోయిస్టులు లొంగిపోయినారు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 300 మంది మావోయిస్టులు లొంగిపోయినారు. అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉండదో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక మావోయిస్టులు అందరూ కూడా చేజారిపోతూ ఉండడంతో ఎక్కడో ఆ నేపాల్లో ఉండేటటువంటి ఈ మావోయిస్టు అగ్రనాయకులు మిగిలిన మావోయిస్టులను చేజారిపోకుండా చూసేందుకు నేపాల్ నుంచి ఛత్తీస్గఢ్లో ఉండేటటువంటి దండకారణ్యంలోకి ప్రవేశించారు. అదేదో పోక్రీ సినిమాలు అనుకుంటా, వాడు ప్రకాష్ రాజు ఒక డైలాగ్ చెప్తాడు, ఒరే ఏంద్రా వాళ్ళని అట్ట చంపుతున్నావు, వాళ్ళే పోలీసులు అనుకున్నావా, నీ అట్టాడు పోలీసు వాళ్ళు కనుక చచ్చిపోతే ఇట్లాంటి వాళ్ళు మీకు ఎంతోమంది వచ్చారు, నేను ఒక క్రిమినల్ని తయారు చేయాలంటే నేను ఎంత కష్టపడాల్సి వచ్చాదో తెలుసా అన్నట్టు ఆ ఉండే మావోయిస్టులు చేజారిపోతే మళ్ళీ కొత్తగా ఈ జనరేషన్లో మావోయిస్టులు తయారవడం అంటే అది మామూలు విషయం కాదు, అసాధ్యం అది చెప్పాలంటే. కాబట్టి ఆ మిగిలి ఉండేటటువంటి మావోయిస్టులైనా కూడా కాపాడుకుందామన్న ఉద్దేశంతో ఈ అగ్రనేతలందరూ కూడా రంగంలోకి దిగినారు. ఈ విధంగా నేపాల్ నుంచి దండకారణ్యంలోకి ప్రవేశించినటువంటి మావోయిస్టు అగ్రనాయకుల సంఖ్య 11 వరకు ఉన్నదంట. ఈ విధంగా ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలోకి ప్రవేశించినటువంటి 11 మంది మావోయిస్టులు ఇప్పుడు ఈ ఛత్తీస్గఢ్లోని అడవుల్లో చిక్కుకుపోయినారు. వీళ్ళంతా కూడా 15 చదరపు కిలోమీటర్ల వైశాల్యం గల అడవుల్లో ఉన్నారంట. అంటే చిన్న అడవులు అనమాట. ఇక ఈ విషయం తెలుసుకున్న మన కేంద్ర ప్రభుత్వం ఈ మావోయిస్టు అగ్రనేతలందరినీ కూడా ఏరేసేదానికి ఏకంగా 15,000 మంది భద్రతా బలగాలను రంగంలోకి దింపింది. ఈ నామ చూడింగా బేభత్సంగా ఇప్పుడు వీళ్ళంతా కూడా ఛత్తీస్గఢ్లోని ఈ 15 చదరపు కిలోమీటర్ల దండకారణ్యంలో జల్లెడు పడతారు. ఇక ఈ మావోయిస్టు అగ్రనేతలందరికీ 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, భద్రతా దళాలతో పోరాడి మరణించడం, లేదా భద్రతా బలగాల ముందు లొంగిపోవడం. సావడమా లొంగిపోవడమా 2 ఆప్షన్లు. అయితే భద్రతా దళాలతో పోరాడే శక్తి ప్రస్తుతం ఈ మావోయిస్టు అగ్రనేతలకు లేదు. ఎందుకంటే వీళ్ళ వయసు అంతా కూడా దాదాపుగా 50 సంవత్సరాల పైనే ఉంటుంది. ఇవన్నీ ముసలి ముంజులు అనమాట. మన భద్రతా దళాలతో పోలిస్తే వీళ్ళ వద్ద ఉండేటటువంటి ఈ తుపాకులు కూడా అంత పవర్ఫుల్ ఏం కాదు, అంత ఆధునికమైన తుపాకులు ఏం కాదు. ఇక వీళ్ళకి రక్షణ కల్పించే మావోయిస్టుల సంఖ్య కూడా తక్కువగా ఉండాలి. కానీ మన భద్రతా బలగాల సంఖ్య ఏకంగా 15,000 అనమాట. అలాగే మన వాళ్ళ దగ్గర అత్యాధునికమైనటువంటి ఆయుధాలు, రైఫిల్స్ ఉన్నాయి. అంతేకాకుండా డ్రోన్లు, సీక్రెట్ కెమెరాలతో మన భద్రతా దళాలు దూసుకుపోతున్నాయి. అలాగే మావోయిస్టులకు ఈ బియ్యము, పప్పులు వంటి నిత్యావసర వస్తువులు దొరకకుండా, ఎందుకంటే వాళ్ళు పూట మింగాలి కదా, ఇంక మింగడానికి ఇన్ని కావాలి కదా, కాబట్టి ఈ నిత్యావసర వస్తువులన్నీ కూడా దొరకకుండా ఈ దండకారణ్యాలను అష్టదిగ్బంధనం చేశారు. అలాగే ఈ మావోయిస్టులు అడవుల్లో నుంచి తప్పించుకొని బయటకు వస్తే వాళ్ళని ఎన్కౌంటర్ చేయడానికి ఈ దండకారణ్యం చుట్టూరా కూడా 15,000 మంది కేంద్ర బలగాలు మోహరించున్నాయి. అంటే ఇక ఈ మావోయిస్టులకైతే చావు తప్పదని అర్థం అన్నమాట. దీంతో బెదిరిపోయినటువంటి మావోయిస్టు అగ్రనేతలు ఇక తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఇప్పుడు ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతారంట.
ఆల్రెడీ అమిత్ షా గారు చెప్పినారు, నాయన చర్చలు అనేటివి ఏముండవు ఇక్కడ, ఏమే మీరేం స్వాతంత్రం కోసం పోరాటం చేయలేదు, దేశానికి వ్యతిరేకంగా చేస్తున్నారు, మీకు ఉండేటి రెండే మార్గాలు, వచ్చి లొంగిపోండి మర్యాదగా గౌరవంగా, లేదా చచ్చిపోండి అని చెప్పేసి ఆయన ఆల్రెడీ క్లియర్ కట్గా చెప్పినాడు. మళ్ళా చర్చలు ఏంది, అందులోనూ ఛత్తీస్గఢ్లో ఉండేది బీజేపీ ప్రభుత్వం అయ్యా, ఇంకేళ్ళ మాటలు ఎవరు వింటారు? ఇప్పుడు మావోయిస్టులు ఉన్నటువంటి ఈ 15 చదరపు కిలోమీటర్ల ప్రాంతం తప్ప మరే ఇతర ప్రాంతంలో కూడా ఈ మావోయిస్టులు లేకుండా పోయినారంట. చూడాలా ఇది ఎంత మాత్రం వాస్తవం అనేది. పైపెచ్చు మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఎట్ట చచ్చినాడో మీరందరూ కూడా చూశారు. దీంతో ఈ ఛత్తీస్గఢ్లో ఇరుక్కుపోయినటువంటి మావోయిస్టు అగ్రనేతలో ఎన్కౌంటర్ కావడమో లేక లొంగిపోవడమో ఏదో ఒకటి అయితే జరగాల. ఏదైనా సరే వచ్చే 3-4 రోజుల్లో ఏదో ఒక సంఘటన జరిగే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో మన భారతదేశానికి పట్టినటువంటి ఈ మావోయిస్టు వైరస్ శాశ్వతంగా వదిలిపోనున్నది. అది విషయం. ఏదేమైనా కానీ అది రేపవుతుందా మొన్నాడు అవుతుందా పక్కన పెడితే అమిత్ షా గారు ఏ టార్గెట్ అయితే పెట్టారో ఆ టార్గెట్ లోపలైతే వాళ్ళు అనుకుని పూర్తి చేస్తారు. అది విషయం. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.